హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. నా పేరు సోనా. ఈరోజు మనం కొన్ని చిన్న ట్రిక్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆనియన్స్, ఆలు ఒక దగ్గర పెట్టకూడదు ఫ్రెండ్స్. పెడితే ఇలా మొలకలు వస్తుంది, పాడైపోతుంది. ఒక దగ్గర పెడితే పాయిజన్ గిట అవుతుంది. అయితే ఈ సపరేట్ సపరేట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దారాలు ఉంది కదా ఫ్రెండ్స్, ఎక్కడంటే అక్కడ పెట్టేస్తాము. దారాలన్నీ ఒకదాని మీద ఒకటి ఇలా చుట్టేసుకుంటుంది. దారం అంతా వేస్ట్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అయితే ధర్మాకోల్ ఉంటుంది కదా, ఒక చిన్న బాక్స్ ఉంది నా దగ్గర. ఆ బాక్స్లో ఏం చేసినానంటే ధర్మాకోల్ పెట్టి స్టిక్ దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి స్టిక్ తీసుకొని ఆ ధర్మాకోల్కి ఇలా గుచ్చి ధర్మాకోల్ కోసేసుకున్నాను. బాక్స్ ఎంత పడుతుందో అంత తీసేసుకున్నాను. ఇలా కట్ చేసేసుకున్నాను. ఇలా స్టిక్ పెట్టి ధర్మాకోల్లో ఇలా స్టిక్ పెట్టండి ఫ్రెండ్స్. స్టిక్ ఇలా గుచ్చి దాని మీద దారం ఇలా పెట్టేసుకోండి. చాలా బాగుంటుంది. చూడండి మీరు ఒకసారి నేను ఎలా పెట్టాను. ఎక్కడంటే అక్కడ పడేయకుండా, దారం మొత్తం వేస్ట్ చేయకుండా ఇలా పెట్టేసి బాక్స్ మూత పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక ట్రిక్ చెప్తున్నాను ఫ్రెండ్స్. మన దగ్గర సూదులు ఉంటాయి కదా, ఎక్కడంటే అక్కడ పడేయకూడదు. సూదులు పెట్టుకోవడానికి ఒక బాక్స్ దొరుకుతుంది మనకి షాప్లో. ఎక్కడ మీరు అడిగినా చెప్తారు, ఇస్తారు. దారం షాప్లో పోయి అడిగినా ఇస్తారు. సూదులన్నీ ఇలా బాక్స్లో పెట్టేసుకొని దానికి ఓపెన్ చేసేది, ఓపెన్ అయ్యేది, క్లోజ్ చేసుకోవడం ఉంటుంది ఫ్రెండ్స్. చిన్న హోల్ ఉంటుంది, అందులో పెట్టేసుకోండి. జాగ్రత్తగా పెట్టేసుకోండి. సోదులు ఎక్కడంటే అక్కడ పడేయకండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మన దగ్గర ఒక కొబ్బరి స్టాండ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. కొబ్బరి తురుముకోవచ్చు, ఆలు తురుముకోవచ్చు, క్యారెట్ తురుముకోవచ్చు. అది మొత్తం పాడైపోతుంది కదా, మనం ఎక్కడంటే అక్కడ ఇప్పుడు పడేస్తాం కదా, వేస్ట్ కాకుండా మనకి ఏదైనా మన దగ్గర ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఫ్లవర్స్. ఆ ఫ్లవర్ ఇలా పెట్టి గోడకి ఇలా మొల కొట్టి ఆ స్టాండ్లోకి వేసి ఇలా బుకే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. బాగుంటుంది. మన దగ్గర బాటిల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, సీసా, గాజు సీసాది, ఇట్లా పడేయద్దు ఎక్కడంటే అక్కడ. వేస్ట్ అవ్వకుండా నేను ఒక స్టాండ్ లాగా తయారు చేశాను. మీరు చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్ మీద పెట్టుకోవచ్చు, టీవీ దగ్గర పెట్టుకోవచ్చు మనము. ఇప్పుడు టూత్ పేస్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా, గ్యాస్ స్టవ్ మీద జిడ్డు, మరకలు చాలా నీట్గా పోతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నేనైతే ట్రై చేశాను. జిడ్డు కానీ, ఆయిల్ది అంత మరకలు కానీ నీట్గా పోతుంది. దోమలు కానీ, ఈగలు కానీ, చిన్న చిన్నవి కానీ ఏం ఉండకుండా, కాక్రోచ్ గిట్ట రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి, క్లీన్ చేయండి నీట్గా. చాలా షైనింగ్ వస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది స్టవ్ మనకి. ఇలా కడుక్కోండి, మెరుస్తుంది ఫ్రెండ్స్ స్టవ్.
మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసినాక నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇవన్నీ ట్రిక్స్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్